శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మనతో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్. మన వైబ్రేషన్ లెవెల్ బట్టి మనం మేనిఫెస్ట్ చేసే రేంజ్ అనేది డిపెండ్ అయి ఉంటుందని మీరు చెప్పారు. అవును. అయితే మనం వైబ్రేషన్లోకి మన సంకల్పం వెళ్ళాలి, మన కోరిక వెళ్ళాలి. మన కోరికకి ఆ వైబ్రేషన్ తోడవ్వాలి అంటే ఏం చేయాలంటే? సో ఫస్ట్ థింగ్, మన బాడీ కొన్నిటికి వైబ్రేట్ అవుతుంది. మనం ఒక మాట అన్నప్పుడు కొన్నిటికి వైబ్రేట్ అవుతుంది. మనకి లవ్ అనగానే చెప్పలేని నవ్వు, సిగ్గు, షై అన్నీ వచ్చేస్తుంటాయి. కొంతమంది సిగ్గు రూపంలో అంటే షై రూపంలో లవ్ని చూస్తారు. కొంతమంది లవ్ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫామ్. వాళ్ళు ఆ లవ్ని తలుచుకోగానే వాళ్ళకి ఆనందంగా అనిపిస్తాం, డివైన్ ఆనందం వస్తుంది లవ్ అనే వర్డ్ అనగానే, రైట్? సో సేమ్ థింగ్ మనీ అనగానే మనీ అనగానే ఏం థాట్ వస్తుంది అసలు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే కొంతమందికి మనీని తలుచుకోగానే అన్ని ఫియర్స్ వస్తూ ఉంటాయి, బాడీలో అని భయం వస్తుంటుంది మనీ అనగానే. కొంతమంది జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇది మనీ అనే వర్డ్ అనగానే నాకేమనిపిస్తుంది అబ్జర్వ్ చేయండి. ఇది అందరికీ చెప్తున్నాను. మనీ, డబ్బు, నా లైఫ్లో డబ్బు రావాలంటే ఏంటి, మనీ అని తలుచుకోగానే నాకు ఏ వైబ్రేషన్ వస్తుంది నా బాడీలో అని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే అది ఒక్కసారి మనీ అనగానే బాడీని వైబ్రేట్ ఏమవుతుంది, నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయా, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తే వెల్ అండ్ గుడ్, నువ్వు మేనిఫెస్ట్ చేసేస్తావు మనీ. నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయంటే అది ఏంటి వైబ్రేషన్స్, ట్రావెల్ ఇన్ యూ, ఆ క్వశ్చన్ రాసుకో, అది ఏంటి వైబ్రేషన్స్, ఎందుకు నేను ఈ థాట్ చేస్తున్నా, నీకే మెసేజ్ వస్తుంది. మనీ అని తలుచుకోగానే నాకు ఇది వస్తుంది, ఇదే నా బ్లాక్స్, దీన్ని నేను ఎలా హీల్ చేసుకోవాలనే దాని మీద వర్క్ చేయండి. బస్ దాన్ని నేను ఎలా రీడిజైన్ చేసుకోవాలనే దాని మీద వర్క్ చేయండి. ఆ మనీ అనే వర్డ్ నీ బాడీని ఎంత వైబ్రేట్ చేస్తుందో, అంటే కడుపులో ఒక రకంగా అనిపించడం, బాడీలో ఒక నెగిటివ్గా అనిపించడం, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలని ఫియర్. డబ్బు, కొంతమందికి డబ్బు మనీ అని తలుచుకోగానే అమ్మో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, థాట్స్ టక్ 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 రిలీజ్ చేసేస్తుంది సబ్కాన్షియస్ మైండ్, రైట్? సో ఫియర్ తాలూకా స్టోరీస్ క్రియేట్ అవుతున్నాయా మనీ అనగానే? సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్దాము. ఒక సంకల్పము, నువ్వు అడిగిన ప్రశ్నకి సంకల్పము మన యొక్క వైబ్రేషన్స్కి ఎలా మ్యాచ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ సంకల్పం అనేది ఎక్కడి నుంచి పుట్టింది? నాకేం వద్దు, దాంట్లో నుంచే సంకల్పం పుట్టింది. నాకు ఇది వద్దు, నాకు ఇలా వద్దు, నా లైఫ్ నేను ఆనందంగా ఉండాలి, నేను బాధగా ఉన్నాను ఆనందంగా ఉండాలి, బాధలోంచే కదా ఆనందం పుడుతుంది. అంటే నీకు బాధ ఉంది, నెక్స్ట్ పెయిన్ నుంచి ఆనందం రావాలి, అదే కదా నువ్వు దేవుణ్ణి అడిగేది. అక్కడ నీ బాడీ సెన్సెస్, నీ స్టమక్ ఫీలింగ్స్, నీ బాడీ థాట్స్ అన్నీ దాని మీదే ఉన్నాయి. ఏది బాధగా ఉన్నాను అనగానే బాధ అనగానే లోపల నుంచి ఆ బాధలు అవన్నీ ఈ వైబ్రేషన్లో నుంచి పాజిటివ్ కావాలి నీకు. దేవుడు ఏం చేస్తాడు అంటే, భగవంతుడు ఎలా డిజైన్ చేశాడంటే లైఫ్స్ని, మన హయ్యర్ సోర్స్ మనం ఎవరెవరైతే వాళ్ళకి ఏం వద్దు అని అనుకుంటారో ఆటోమేటికలీ ఆ వద్దులో నుంచి కావాల్సింది ఇస్తూ ఉంటాడనమాట. అదే వాళ్ళ సంకల్పం, వద్దు నాకేం వద్దు అనే దాంట్లోంచి బయట తీసుకొస్తాడనమాట భగవంతుడు. ప్రతి మనిషిని అలా తీసుకొస్తాడు. మనం పాజిటివ్ థింకింగ్ అంటాం, కానీ భగవంతుడు ఏంటంటే ఆటోమేటికలీ యూనివర్స్ అలా చేస్తుంది మనకి. నాకేం వద్దు, నేను ఈ బాధ తట్టుకోలేకపోతాను, ఆ బాధలోంచి తీసి బయట పెడతాడు. ఎలా బయట పెడతామో అదే చూస్తుంది యూనివర్స్, చేస్తుంది ఖచ్చితంగా, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మనం ఏమీ కూర్చుని చేయక్కర్లేదు. బట్ నీకు ఒక సంకల్పం ఉంది, నీకు ఒక సంకల్పము నీవు వైబ్రేట్ చేయాలంటే ఎలా అంటే, ఫస్ట్ కూర్చుని నాకేం వద్దు రాసుకోవాలి. వాట్ ఐ డోంట్ వాంట్ ఇన్ మై లైఫ్. నేను ఇలా బాధపడటం నాకు ఇష్టం లేదు, నేను ఇంకా ఫైనాన్షియల్గా ఇన్సెక్యూర్ ఉంటాం, ఒకళ్ళ మీద ఆధారపడటం నాకు ఇష్టం లేదు, నేను ఇప్పుడేంటి ఒకళ్ళ మీద ఆధారపడటం నీకు ఇష్టం లేదు అంటే నీకేం కావాలి, నీకేం వద్దు నుంచి ఇక్కడ ఏం కావాలి, ఒక పేపర్లో నాకేం వద్దు అని రాసుకోండి. ఫస్ట్ పాయింట్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు ఒకళ్ళ మీద ఆధారపడటం ఇష్టం లేదు, ఇలా ఇన్సెక్యూర్డ్గా ఫైనాన్షియల్లీ ఇన్సెక్యూర్గా ఉండడం ఇష్టం లేదు, నాకు వద్దు ఇలా ఉండడము అనేది నీకొద్దు. ఇప్పుడు ఇంకో పేపర్లో ఏం రాసుకుంటారంటే, ఐ వాంట్ టు వర్క్ ఇన్ దిస్ కంపెనీ సో దట్ ఐఎమ్ ఫైనాన్షియలీ సెక్యూర్డ్,
నేను ఈ కంపెనీలో జాబ్ చేస్తే, నేను ఏదో ఒక జాబ్ చేస్తే నేను ఫైనాన్షియల్ సెక్యూరిటీతో ఒకటి మీద ఆధారపడకుండా ఉండాలి అని ఎప్పుడైతే నువ్వు కొత్తది రాసుకున్నావో అది నీ సంకల్ప. దాన్ని నువ్వు అడుగు, పాత్స్ అన్ని డిజైన్ అయిపోయి నీకు మేనిఫెస్ట్ అయిపోతుంది. అది నీ వైబ్రేషన్. ఇప్పుడు నీ యొక్క సంకల్పానికి నీకేం వద్దులో నుంచి నీకేం కావాలో కనిపించింది అనుకో, నీ యొక్క సంకల్పము మ్యాచ్ అయిందనుకో, దట్ విల్ కనెక్ట్ యువర్ వైబ్రేషన్. మళ్ళీ చెప్తున్నాను, నాకేం వద్దులో నుంచి పుట్టిన నాకేం కావాలి, ఆ సంకల్ప మ్యాచెస్ యువర్ సంకల్ప. నాకు ఇంత డబ్బు కావాలి ఆర్ వాట్ ఎవర్ యువర్ రాసుకుంటున్నావో నీ సంకల్పము, ఇంటెన్షన్, ఆ ఇంటెన్షన్ నీ వద్దులో నుంచి పుట్టిందా, పుడితే కనుక తప్పకుండా అది మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇప్పుడు హ్యూజ్ మనీ కావాలి, అది వద్దులో నుంచి పుట్టలేదు, నాకేం వద్దులో నుంచి పుట్టలేదు. సో నువ్వు అబ్జర్వ్ చేయి, నాకేం వద్దు అంటే నాకు లగ్జూరియస్గా ఉండాలి, ఇలాంటి లో లెవెల్ లైఫ్ ఉండకూడదు, నాకు ఇది వద్దు, నాకు లగ్జరీ కావాలి అని నువ్వు అడుగుతున్నావు, రైట్? నాకు ఇట్లా లో లెవెల్గా అంత బేసిక్గా ఉండడం ఇష్టం లేదు, కొంచెం నాకు చాలా లగ్జూరియస్గా ఉండాలని ఇష్టం, రిచ్గా లగ్జూరియస్గా. ఎవరినో నువ్వు ఇమాజిన్ చేస్తున్నావు, ఈ పర్సన్ లాగా నేను లగ్జూరియస్గా ఉండాలి, లేకపోతే సమ్ రోల్ మోడల్ పెట్టుకున్నావు నీ మనసులో అలా ఉండాలి అని. సో ఇప్పుడు ఏంటి, నాకేం వద్దు నుంచి నాకు కావాలి. సో యూ విల్ బికమ్ లైక్ దట్ రోల్ మోడల్. నువ్వు ఎవరైతే ఆ రోల్ మోడల్ అనుకున్నావో ఆ సంకల్పం నీకు మేనిఫెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ యువర్ వైబ్రేషన్. నీ యొక్క వద్దులో నుంచి నీకేం కావాలనే దాంట్లో పుట్టింది కాబట్టి. సో ఫస్ట్ నాకేం వద్దు అన్నది లిస్ట్ చేసుకుని రాసుకోండి. ఒక 10 లిస్ట్ రాసుకోండి. మరీ 10 కూడా రాసుకోకండి, మ్యాక్సిమం 5 రాసుకోండి. నాకేం వద్దు నా లైఫ్లో. ఎక్కువ రాసేసామనుకో అదంతా క్లమ్జీ అయిపోతుంది, టూ మెనీ థాట్స్. 5 రాసుకోండి. దీనిలో నుంచి ఇంకొక పేపర్ తీసి నాకేం కావాలి, ఈ వద్దులోంచి నాకేం కావాలి, ఏం చేస్తే బాగుండు నేను అనేది నువ్వు ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. నీలోని ఇన్నర్ చైల్డే నీకు ఆన్సర్ ఇచ్చేస్తుంది. అది రాసుకోండి. అది రాసుకున్న తర్వాత ఈ నాకేం కావాలి అన్నది నీ సంకల్పమేనా, దెన్ ఇట్ విల్ మేనిఫెస్ట్, అంతే. దెన్ దాని మీద మీరు వర్క్ చేయండి. ఎఫర్మేషన్స్ రాయడం కావచ్చు, ఎఫర్మేషన్స్ చెప్పడం కావచ్చు, 21 టైమ్స్ ఎఫర్మేషన్స్ రాయడం కావచ్చు, ఇలాంటివన్నీ చేసేస్తే మీకు అవన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఇవన్నీ కూడా నేను శివ సాధన ఫ్రీ సెషన్ ఉంది రేపు మండే January 1st, వెరీ వెరీ పవర్ఫుల్ సాధన. ఆ శివ కాన్షియస్నెస్ క్లాస్లో నేను అన్ని గైడ్ చేస్తాను. ఎలా అయితే విజువలైజ్ చేయాలి, ఎలా ఒక సంకల్పాన్ని ఎలా మేనిఫెస్ట్ చేయాలి, డెల్టా స్టేట్లోకి వెళ్ళిపోయి డెల్టా స్టేట్లో ఒక్క సంకల్పంతో ఎలా మేనిఫెస్ట్ చేయాలి అనేది నేను ఆ సెషన్లో గైడ్ చేస్తున్నాను. తప్పకుండా. సో ఫ్రీ. ఈ ఫ్రీ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే డిస్ప్లే ఒక నెంబర్స్ కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం విజువలైజేషన్ అనేది మేనిఫెస్టేషన్కి ఒక మంచి హెల్ప్ అవుతుంది. సో దానికి సంబంధించిన విషయాలు కూడా మీరు మ్యామ్ అడిగి తెలుసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.